టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన విద్యాధరి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. చిత్తూరు నగరంలో కలకలం రేపిన గుర్తు తెలియని మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఉన్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. బుధవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా తనకు అవకాశం దక్కిందని, కావున క్షేత్రస్థాయిలో ఎస్సీ ఎస్టీల సమస్యలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రతిపాదనలు అందిస్తే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. అవుట్సోర్సింగ్ పోస్టుల్లో సైతం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధనలు ఉన్నా గతంలో ఈ రిజర్వేషన్లు అమలు కాలేదని, పార్లమెంట్ కమిటీ సైతం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా విధిగా రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖలకు చెందిన అధికారులు అవుట్సోర్సింగ్ విధానంలో తూచా తప్పకుండా రిజర్వేషన్ పాటించాలని సూచించారు. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, తద్వారా పేదలకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, ఈ నిధులు జిల్లాకు అందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభ్యున్నత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అధికారులు సైతం పేదల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి వారి అభ్యున్నతికి బాట వేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం నిర్దేశించిన డివిఎంసి సమావేశాలను తరచూ నిర్వహించి అందులో ప్రస్తావించే సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమం కోసం నిర్దేశించిన పథకాలను సమర్థవంతంగా అమలు అయ్యే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా విద్యాధరి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య, ద్వామాపీడి రాజశేఖర్ రెడ్డి, పలువురు అధికారులు జేసీ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి దుశ్శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అధికారుల అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడతామన్నారు. స్వయంభూ శ్రీవరదద్భివినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, సర్వత్ర దిగ్విజయత ప్రసాద సిద్ధిరస్తు. ప్రసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహేణ సర్వకార్య దిగ్విజయత సిద్ధిరస్తు, సర్వాభీష్ట సిద్ధిరస్తు.
ఫైవ్ కాపీస్. చిత్తూరు నగరంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సంతపేట రాజుగుడి వెనుక భాగాన ఇందిరానగర్ కాలనీలో సుమారు 27 సంవత్సరాల వయసు గల ఒక ముస్లిం యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టి చంపినట్లు సిఐ నెట్టికంటయ్య తెలిపారు. అతని జోబులో తమిళనాడు బస్సు టికెట్ ఉందని, ఇతర ఆధారాలు ఏమీ లేదన్నారు. అతనిని గురించిన సమాచారం తెలిసిన వారు 2 టౌన్ సిఐ 9491074517 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాచారం మేరకు చిత్తూరు 2 టౌన్ పరిధిలోని సంతపేట మరియు వీరభద్ర కాలనీకి పోయే ఈ కంప చెట్ల మధ్యలో ఒక చిన్న మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డులో ఇక్కడ మామూలుగా జనరల్గా ఈ కర్రలు ఇవన్నీ కాల్చిన ప్రదేశంలో ఒక మనిషి చనిపోయి పడి ఉన్నాడని ఇన్ఫర్మేషన్. దాని మేరకు మేము సీన్కి కూడా రావడం జరిగింది. సీన్కి వచ్చి నేను, మా ఎస్ఐ గారు అంతా మా సిబ్బంది చెక్ చేయగా ఇక్కడ రక్తపు ఒక వ్యక్తిని రాయితో కొట్టి చంపగా అందులో అతనికి వచ్చినట్టు బ్లడ్ బయటకు రాగా కింద పడి చనిపోయి పడి ఉన్నాడు. ఆ వ్యక్తి వయసు సుమారుగా 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. అతని జేబులో తమిళనాడు బస్సు టికెట్కి సంబంధించిన ఒక చిన్న కాగితం స్లిప్ కూడా దొరికింది. ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక అంతకుమించి ఏమీ లేవు. అతను ఒక షర్టు, ప్యాంటు, బనీను, ఫుల్ అండర్వేర్ వేసుకున్నాడు. ఇతను ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్గానే అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా హోటల్లో పనిచేసే వర్కర్గానే అయ్యుండొచ్చు అని ముందస్తుగా అనుకుంటాం. అతని బాడీ చెక్ చేయగా అతను ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడిగా నిర్ధారించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎవరైనా ఈ యొక్క డెడ్ బాడీని గుర్తించాలంటే చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెంబర్కి కాల్ చేసి తెలపాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే దీనికి ఎవరైతే పాల్పడ్డారో తప్పనిసరిగా వాళ్ళని తొందరలోనే డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 9491074517. మారుతున్న జీవన శైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళి మోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో పట్టణ ప్రాంతాలలో మాత్రమే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండేవారని, ప్రస్తుతం మారుతున్న జీవన శైలితో దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం మధుమేహానికి, కంటి సమస్యకు గురవుతున్నారన్నారు. మధుమేహం ప్రాణాంతక వ్యాధి కాకపోయినా నిర్లక్ష్యం చేయరాదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా చికిత్స పొందాలని అన్నారు. కంటి శుక్లాలు, ఇతర సమస్యలకు వైద్యం చేయించుకోవాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, తద్వారా దేశం బాగుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో యాదమరి మండలంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మండల కేంద్రంలో 1,46,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, నియోజకవర్గంలో యాదమరి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించుకుని అభివృద్ధికి తొలి అడుగు వేశామన్నారు. త్వరలో రోడ్డు నిర్మాణాల మంజూరుకు కృషి చేసి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, వైద్య రంగం అభివృద్ధికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి, R&B SE ఉమామహేశ్వర్ రెడ్డి, అదనపు డిఎం అండ్ హెచ్ఓ వెంకట ప్రసాద్, చిత్తూరు RDO చిన్నయ్య, తహసీల్దార్ పార్థసారథి, సంబంధిత అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు.
ఇప్పుడు పల్లెటూరులో వస్తుంది, అంతా ఆంధ్రప్రదేశ్ కదా, దేశం మొత్తం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే ముందు వీటిని కంట్రోల్ చేసుకోవాలి. కానీ ముందు ప్రాణాంతరమైన జబ్బు కాదు, కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతరమైన చెప్పారు చూడగా మామూలుగా మనలో పోతుంది, మీరు కానీ మురుగున్నారంటే ప్రాణాంతరమైన చెప్పి. కాబట్టి మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ గారు ముందుగా ఎంప్లాయ్ ఉన్నారు, పారామెడికల్ అంతా ఎంప్లాయ్ ఉన్నారు. అలాగే కంటికి సంబంధించి కూడా నేషనల్ స్కీమ్స్ డైరెక్టర్ గారు చేస్తున్నారంటే నేషనల్ బ్లైండ్ కంట్రోల్ వస్తుంది స్కీమ్. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ ప్లాన్ చేస్తారా మన మనలో కూడా వస్తుంది. అంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ. తర్వాత యాక్సిడెంట్స్ జరిగిన ఏదైనా సరే, ఏ లోపు జరిగిన సరే, ఇంతకుముందు మనం పల్లెటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా గతంలో మనకి హెల్త్ సెంటర్ వచ్చింది. కాబట్టి వినియోగించుకోండి. మనకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఆర్థికస్తులున్నా, మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని పురుషులున్నా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడిని మనం కోరుకుంటాం, మాకు భోగ భాగ్యాలు కావాలని. పూజారి కూడా చెప్తాడు, ఈయనకు భోగ భాగ్యాలు ప్రసాదించని. ఆ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రతి పేదవాడు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పొందాలన్నటువంటి ఆకాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఎంపీలను మర్యాదపూర్వకంగా జర్నలిస్టులు కలిశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. నూతన కమిటీ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్గా కడియాల వరదరాజులు, కో కన్వీనర్లుగా చంద్ర, సలీం, నీరజాక్షులు, కుమార్, జయప్రకాష్, భాగ్యరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కన్వీనర్, కో కన్వీనర్లకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికైన కమిటీ ప్రతినిధులను ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు, పాత్రికేయులు అభినందించారు. ఇప్పటి చాదరి చెవులు లేదు మేడం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇస్తున్న శ్రీవాణి టికెట్లపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మాజీ మంత్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఉద్యోగాలు 80% రాయలసీమ వారికే ఇవ్వాలని కోరారు. అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా స్థానికులకే ఎక్కువ అవకాశం కల్పించాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు కవిత తన మాట తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలు తొలగించడం మంచి పరిణామమని కొనియాడారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చెరువుల ఆక్రమణలపై శాటిలైట్ సర్వే చేయించానని, అయితే అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయానన్నారు. నన్ను పెట్టడం మరి ఇది ఎంతవరకు న్యాయం?
అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నన్న బొక్కలేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. మీకు అర్థమైనా? సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళకు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. కొద్దిగా కనుక్కోవాలి. అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి, కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు. నేను చెప్పినట్లు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇది అందుకనే నేను నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుంటుందని నేను అనుకుంటాను. శశికళ గారు కూడా ఇలాగే చేశారు. మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది. సరే, తిరుమలలో విజిలెన్స్ టీటీడీ పాలన పైన విజిలెన్స్ గత 5 సంవత్సరాల దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఏమన్నా మార్పు వచ్చిందా గతంకు ఇప్పటికీ? మార్పు మీకు కనపడే ఉంటుంది. భోజనాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా. ఓవర్ రేట్ 100% కంట్రోల్ వస్తుందని నేను ఏది అనుకోను. ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది, వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయల టికెట్ పెట్టారు. దాన్ని అది తప్పు అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. 10,000 రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోటా ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 10,000 పెట్టలేదనుకోండి, మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోటా మేము లాక్కుంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా 10,000 రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. వేదాలు పురాణాలలో పేర్కొన్న విధంగా సకల దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకుని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని టీటీడీ ఈవో శ్యామలారావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో మంగళవారం సాయంత్రం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని, తద్వారా పాడి పంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. గోశాలలో పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని వివరించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. గోశాలలో గోకులాష్టమి గోపూజకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వల్ల పాడి పంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఈవో దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, వేణుగానం, ఎస్వి వేద పాఠశాల విద్యార్థులతో వేద పఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనలాపన నిర్వహించారు. తద్వారా ఎస్పీడబ్ల్యూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్,
గోశాల సంచాలకులు హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజలు కూడా నిర్వహించడం సాంప్రదాయం. పురాతన కాలం నుంచి కూడా మనుషులతో పాటు గోవులు ఆవులుతో కలిసిమెలిసి సహజీవనం చేసే ప్రపంచంలో దేశంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇటు మనుషులు అటు పశువులు రెండు సమానంగా చూసుకునే విధంగా కూడా ఉంటారు. మనుషులకు ఎంత అవసరమో గోవులు మనుషులకు కూడా అంత అవసరం. పాలు అమ్మ పాలు తగ్గితే గోవు పాలే ముఖ్యం. అమ్మ పాలు తర్వాత గోవు పాలు అతి ముఖ్యం. అది పిల్లల పెరుగుదలకు అందరికీ ఉపయోగపడే పాలిచ్చే ఆవులు గోవులు చాలా శ్రేష్టకరమనేసి కూడా ఇటువంటి గోమాతలకు పూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గోవులను పెంచడం వాటిని పోషించడం భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం చాలా శ్రేష్టకరమనేసి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి గోకులాష్టమి రోజు గో పూజ చేయడం, ఇక్కడ గోవులన్నింటినీ కూడా దర్శించడం, వాటికి మేత కూడా కావాల్సిన రసులు పండ్లు బెల్లం ఇవన్నిటిని కూడా తినిపించడం చాలా మంచిది. వచ్చిన భక్తులందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ పశువు మేత బెల్లం ఇవన్నిటి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటి కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆవులను దర్శించి వాటికి తోచిన విధంగా బెల్లం పశుమేత తినిపించాలనేసి కూడా కోరుకుంటూ ఈ యొక్క మంచి సందర్భంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ఈ గోమాత సంస్థకు ముఖ్యంగా ఈ గోవులను పెంచి పోషిస్తున్న సిబ్బందికి అధికారులకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.